ఒక ఈవెంట్స్ ఏం కర్మ, ఏది పడితే అది రాసుకోవచ్చు. ఎవరు బాబు నువ్వు? హాయ్. హాయ్. హోంవర్క్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్. ఈ ఒక్కసారికి నా తరఫున హైకమాండ్తో మాట్లాడండి. మినిస్టర్ పదవి పోతే రాష్ట్రంలోనూ జిల్లాలోనూ తలెత్తుకోలేను సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే సార్, హైదరాబాద్ నుంచి మిమ్మల్ని కావడానికి ఎవరో వచ్చారు. మీకు బాగా కావాల్సిన వాళ్ళంట. రమ్మను. ఎవరు? హర్ష. నేనెవరో మీకు తెలీదు. అంటే పొలిటీషియన్స్కి అందరూ కావాల్సిన వాళ్ళేగా, అందుకే అలా చెప్పా. ఏదో కాంట్రాక్ట్ విషయంలో మీ అబ్బాయి మా నాన్న దగ్గరకు వచ్చాడు. అది ఎలాగైనా వాడికి కావాలి, మా నాన్న టెండర్ నుంచి తప్పుకోమన్నాడంట. తప్పుకోపోతే ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించాడంట. టెండర్లు బిజినెస్ల కోసం ఫ్యామిలీ జోలికి రాటువంటి మొహం పగలు కొట్టేవాడు లేక. తప్పు, ఫ్యామిలీ జోలికి రాకూడదు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారితో చిన్న పని ఉండి వచ్చానమ్మా. అవునా డాడీ, తనేది అడిగినా వెంటనే చేసేయాలి. వెరీ నైస్ గాయ్. మాట్లాడుతుండండి హర్ష, 5 minutesలో వస్తాను. ఏదో చెప్తున్నాను సార్. ఫ్యామిలీ జోలికి రాకూడదు. తప్పని పెద్దోడు నువ్వు అర్థమయ్యేలా చెప్పొద్దు. హర్ష, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆయనతో పని ఉండి వచ్చానమ్మా. చాలా మంచి అబ్బాయి అండి. తనేం పని మీద వచ్చినా మీరు వెంటనే చేసి పెట్టాలి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి. ఎక్కడాగాను ఫ్యామిలీ జోలికి రాకూడదని కదా. నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు. అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా.